కానీ ఆత్మ దేవుని మహిమపరుస్తున్నప్పుడల్లా సంతోషపడుతుంది. ఆమేన్. కొత్త బట్టలు వేసుకుంటే పండగ అనిపిస్తుంది మనకు కదా. కూర్చోండి, అట్లా కూర్చోండి, కదలకండి. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చుంటారు, కదలకండి. కొత్త బట్టలు వేసుకుంటేనే పండగని మనకు అనిపిస్తుంది. కానీ నిజముగా క్రిస్మస్ మన ఆత్మను జరిగించుకునే విధంగా ఉంటుంది. దానికి రంగు రుచి ఏమీ అవసరం లేదు. అది ఎవరైతే దేవుని పరిపూర్ణముగా శ్రద్ధతో ఆసక్తితో ఏ వ్యక్తి అయితే క్రీస్తును ఆరాధిస్తూ ఉంటాడో ఆ వ్యక్తికి నిజమైన క్రిస్మస్, ఆ క్రిస్మస్ దీవెనలు ఆ వ్యక్తితో నిలిచి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ లేఖనంలో పాత నిబంధన గ్రంథం అంతా కూడా యేసు జన్మిస్తాడు, యేసు వస్తాడు అని లేఖనాలు, ప్రవచనాలు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ ప్రవచనాలు, ప్రవక్తలు పలికిన వాక్కులు అన్నీ కూడా యేసుక్రీస్తు పుట్టుక ద్వారా నెరవేర్చబడ్డాయి. సో యేసుక్రీస్తు పుట్టుక వాక్యానుసారమైన పుట్టుక. ఆయన గురించి ప్రవక్తలు చెప్పారు, ప్రవచించారు. ఆయన పుట్టక ముందే కన్య గర్భమందు శిశువు పుడతాడు అని ప్రవక్తలు ప్రవచించిన వాక్కులు ప్రకారముగా ఈ భూమి మీదకు యేసు ప్రభు జన్మించాడు. ఆమేన్. మీ బైబిల్ గ్రంథంలో మలాకీకి మత్తయి సువార్తకు మధ్యలో ఒక తెల్ల పేపర్ ఉంది, చూడండి. ఉందా? మలాకీ గ్రంథానికి మత్తయికి మధ్యలో ఒక తెల్ల పేపర్ ఉంటుంది, కనపడుతుందా? అందరు బైబిల్లో ఉన్నాయా? ఆ తెల్ల పేపరు 400 సంవత్సరాలను సూచిస్తుంది. ఆ తెల్ల పేపరు 400 సంవత్సరాలను చూపిస్తుంది. మలాకీ గ్రంథం తర్వాత వినాలి, మలాకీ గ్రంథం తర్వాత దేవుడు ప్రవక్తలతో మాట్లాడుతూ మానేశాడు. దేవుడు మాట్లాడట్లేదు, ఎవరితోనూ మాట్లాడతలేదు, ఎవరితో ముచ్చటించట్లేదు దేవుడు. ఆ సమయంలో భూమి మీద మనుషులు వారికి ఇష్టమైన జీవితం, రోత పాప జీవితంలో భూమి మీద మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడకపోయేదరికే, ఏ ప్రవక్త హెచ్చరించకపోయేదరికే ప్రతి మనుషుడు తనకు నచ్చిన జీవితం జీవిస్తూ పాపములో పడిపోయి జీవిస్తూ ఉన్నాడు. మళ్ళీ దేవుడు ఆ మనుషులందరిని చూసి 400 సంవత్సరాల తర్వాత మనుషులందరినీ మళ్ళీ చూసి మనుషుల పైన జాలి పడి కన్యను ఎన్నుకుని ఆయన ద్వారా
కన్య గర్భము ధరించి ఈ భూమి మీదకు యేసు ప్రభు జన్మించాడు. ఆమేన్. ఆయన జన్మ ఆ 400 సంవత్సరాలు మనుషులు పడిన ఆ పాపాలన్నీ తుడిచివేయబడటానికే ఆయన ఈ భూమి మీద జన్మించాడు. ఆమేన్. ఈ 400 సంవత్సరాల మధ్యలో చరిత్ర చూస్తే చాలా దేవుళ్ళు వచ్చారు, చాలా దేవతలు వచ్చాయి. దేవుడు మాట్లాడతాం ఆపేయగానే ఆటోమేటిక్ ఎవరు వస్తారు మన మధ్యలోకి? చెప్పాలి, ఎవరు వస్తారు? సాతానుడు వస్తాడు, మనుషులు వస్తారు, చాలామంది వస్తారు కదా. దేవుడితో మనం మాట్లాడతాం ఆపేయంగానే మనతో గడిపేది దుష్టుడే, చెడే మనతో ఉంటుంది. అలాగే దేవుడు మాట్లాడుతూ 400 సంవత్సరాలు ఆపేసినాక అప్పుడు దేవుళ్ళు దేవతలు అందరూ వచ్చారు ఆ మధ్యలో. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీకు నచ్చింది చేయండి, నచ్చిన విధంగా జీవించుకోండి అని చెప్పటం వలన అప్పుడు మనిషి పాపము భూమి మీద నిండిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఒక తెల్ల పేపర్ విలువ ఎంత చెప్పాలి? బైబిల్లో ఉన్న ఒక తెల్ల పేపర్ విలువ ఎంత? 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాలు వారందరూ నచ్చిన జీవితం జీవిస్తూ నచ్చిన విధంగా వారు ఉన్నారు, నచ్చింగా ప్రవర్తిస్తారు. దేవుడు మళ్ళీ కనికరపడి యేసు ప్రభువుని, ఆయన కుమారుణ్ణి కన్య గర్భము ద్వారా ఈ భూమి మీద జన్మింపజేశాడు. ఆమేన్. వారిలో మన పితరులు మనందరం ఉన్నాం. మనందరం ఉన్నాము కనుకనే యేసు ప్రభు మన కొరకు జన్మించాడు అని మనము భావిస్తున్నాం, అంగీకరిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఆమేన్. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు పుట్టుక వాక్యము నెరవేర్పు. పుట్టుక చెప్పాలి, యేసు ప్రభు పుట్టుక వాక్యము నెరవేర్పు. యేసు ప్రభు పుట్టుక సువార్త ప్రకటించుట. ఏం చేయట? యేసు ప్రభు పుట్టుక ఏంటి? సువార్తను ప్రకటించుట. జ్ఞానులు పలు ప్రాంతాలలో నివసించారు. వారు ఒక్క దగ్గర ఉండేవారు కాదు, ఒక ప్రాంత వాసులు కాదు. జ్ఞానులకు సువార్త ఎవరు చెప్పారు? జ్ఞానులకు సువార్త ఎవరు చెప్పారు? నక్షత్రం చెప్పింది. ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూసి వారు ఏమనుకున్నారు? లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, రాజుల రాజు పుట్టి ఉన్నాడు అని ఆ నక్షత్రాన్ని చూసి ఈ జ్ఞానులు ఆ కుమారుడు వద్దకు బయలుదేరారు. హల్లెలూయా. ప్రకృతి, ఆకాశము, భూమి ప్రతిదీ కూడా యేసు ప్రభు గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఆమేన్. జ్ఞానులకు సువార్త ఎవరు ప్రకటించారు? నక్షత్రం. వారు జ్ఞానులు, మహాజ్ఞానులు. ఆకాశంలో నక్షత్రాన్ని చూసి ఒక రాజు పుట్టాడని, ఆయన లోక పాపములు మోయు గొర్రెపిల్ల అని వారు గ్రహించి ఆ జ్ఞానులు ఆయన వద్దకు వచ్చారు అంటే గమనించాలి, ఆకాశము సైతం యేసు ప్రభు పుట్టుకను జ్ఞానులకు తెలియజేసింది. ఆమేన్. ఆమేన్. నక్షత్రం జ్ఞానులకు సువార్తను చెప్పింది. అదే రీతిగా ఆ జ్ఞానులు రాజు వద్దకు వెళ్ళారు. రాజు వద్దకు వెళ్ళి రాజు నడుతున్నాడు, ఇక్కడ రాజు పుట్టాడు, ఎక్కడున్నాడు? ఆయన లోక పాపముల మోయి గొర్రెపిల్ల, ఆయన ఎక్కడున్నాడు అని ఆ రాజుకు యేసుక్రీస్తు పుట్టుక గురించి సువార్త చెప్తున్నారు. హల్లెలూయా. నక్షత్రం సువార్త చెప్పింది. మనుషులు వేరొక మనుషునికి సువార్త చెప్పటమే క్రిస్మస్. ఆమేన్. నోరు తెరవండి గట్టిగా. ఆమేన్. పలకాలి. క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా, క్రిస్మస్ కదా, క్రిస్మసే కదా. బట్టలు కొత్త వద్దు, హృదయం కొత్తగా ఉంటే నిజంగా క్రిస్మసే. ఆమేన్. ఇప్పుడు నేను చూడండి, ఈ క్యాసిక్ వేసుకుంటా, లోపల ఎంత కొత్తది వేసుకున్నా ఈ క్యాసికే ఉండాలి, పైన ఇంకా కొత్త దాంతో అవసరం లేదు, హృదయంతో సంబంధం. ఆమేన్. రైట్. మనుషులకు, రాజులకు మనుషులు వెళ్ళి సువార్త చెప్పారు. జ్ఞానులు వెళ్ళి రాజుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు, యేసు ప్రభు జన్మించాడు, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అని.
సామాన్యమైన ప్రజలకు ఎవరు సువార్త చెప్పారు? సామాన్యమైన ప్రజలకు ఎవరు వచ్చి సువార్త చెప్పారు? దేవదూత సువార్త చెప్పింది. ఆమేన్, ఆమేన్. జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణమైన మనుషులకు ఎవరు చెప్పారు సువార్త? దేవదూత చెప్పింది. ఆకాశము నక్షత్రమేమో జ్ఞానులకు చెప్పింది, జ్ఞానులేమో రాజులకు చెప్పారు. సామాన్యమైన మనుషుల దగ్గరికేమో దేవదూత వచ్చి చెప్పింది, భయపడకండి, ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను, క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చెప్పారు సువార్త? ఇప్పుడు చెప్పాలి, ఎంతమంది చెప్పారు? నక్షత్రం చెప్పింది, మనుషులు చెప్పారు, దేవదూత కూడా. అంటే ముగ్గురు క్రీస్తు జన్మించాడు అని సువార్తను తెలియజేస్తున్నారు. అంటే ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, క్రీస్తు పుట్టుక, యేసు ప్రభు పుట్టాడు గనుక ఆయన యందు విశ్వసించిన వారందరూ తప్పనిసరిగా సువార్తను ప్రకటించాలి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? సరిగా సువార్తను ప్రకటించాలి. ఆకాశము ప్రకటించింది, మనుషులు ప్రకటించారు, దేవదూత కూడా ప్రకటించింది. కనుక మన పైన కూడా ఈ క్రిస్మస్ రోజు దేవుడు ఒక బాధ్యతను పెడుతున్నాడు. ఆ బాధ్యత ఏమిటి అంటే, మనము కూడా సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించటమే నిజమైన క్రిస్మస్. ఏం నిజమైన క్రిస్మస్? ఇంట్లో మటన్ వండుకుని కొత్త బట్టలు వేసుకుని చర్చికి లేటుగా రావడం సువార్త కాదు. ఏది ఉన్నా లేకపోయినా సమయంలో దేవుని మందిరంలో ఉండి దేవుని సువార్త ప్రకటించడమే నిజమైన క్రిస్మస్. ఎంతమంది ఏడ్చి ఉంటారు నాకు బట్టలు లేవని? నాకు బట్టలు కొనాలి క్రిస్మస్ కానీ పిల్లలు ఎంతమంది అడుగుంటారు తల్లిదండ్రులని? తల్లిదండ్రులు కూడా క్రిస్మస్ వచ్చేసింది, కొత్త బట్టలు వేసుకోవాలి, పిల్లలందరూ ఉండాలని ఎంతమంది అనుకుని ఉంటారు? అలాగే క్రీస్తు జన్మదినం వస్తుంది, క్రీస్తు జన్మదినం నా కోసమే అని నువ్వు భావిస్తే తప్పకుండా నువ్వు సువార్తను ప్రకటించాలి. ప్రకటించడమే, సువార్త చెప్పటమే నిజమైన క్రిస్మస్ను నువ్వు జరుపుకుంటున్నట్లు. ఆమేన్. చూడండి, లోక సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. లోక సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. చాలు. సామాన్యమైన మనుషుల దగ్గరకు దేవదూత వచ్చి చెప్తుంది, భయపడకండి, ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానము మీకు చెప్తున్నాను అంది. అదే యేసుక్రీస్తు జన్మించటం. ఆమేన్. ఒకరింట్లో కొడుకో బిడ్డ పుట్టింది, ఎంతమంది సంతోషం అవుతుంది? ఆ కుటుంబానికి, దగ్గరకు ఉన్న బంధువులకి సంతోషపడతారు. ఇంకా కొంతమంది స్నేహితులకు వాళ్ళకు చెప్తే అవునా సంతోషం, చాలా వందనాలు కానీ ఒక మాట చెప్తాం. కానీ ప్రపంచంలో ఉన్న వారందరికీ సంతోషం వేసిద్దా నీకు కొడుకో బిడ్డ పుడితే? వేస్తుందా? అర్థమైంది నా మాట? కానీ యేసు ప్రభు పుట్టడం వలన ఎంతమంది సంతోషం వేస్తుందంట? ఎంతమందికి? ప్రజలందరికీ. ఎంతమంది ఉన్నారో భూమి మీద వారందరికీ ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. ఈరోజు దేవుడు నీకు ఆ సంతోషాన్ని ఇస్తున్నాడు. ఆ సంతోషంతో నీ కుటుంబాన్ని నిలబెడుతున్నాడు. కనుక నువ్వు తప్పకుండా క్రీస్తు నా కొరకు జన్మించాడని విశ్వసించి ఆయన సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నిజమైన క్రిస్మస్ నువ్వు జరుపుకుంటావు. ఆమేన్. అందుకే వాక్యం చెప్తుంది, లేఖనాలు చెప్తున్నాయి, లేఖన ఆధారాలు ఉన్నాయి. మన జీవితాలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
సువార్తను ప్రకటిస్తూ దేవునికి శిష్యులుగా మనం మారాలి. ఎలా మారాలి? దేవునికి శిష్యులుగా మారాలి. శిష్యులు హతసాక్షులైపోయారు. ఒకరినైతే చర్మం ఒలిచి చంపారు, అయినా క్రీస్తు గురించి ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇద్దరు తలకిందులుగా సిలువ వేశారు, అయినా క్రీస్తు గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. ఒకరిని రాళ్లతో కొట్టి చంపారు, అయినా క్రీస్తు గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు ఎలా ఉన్నారంటే ఎలాంటి సమయంలో అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే క్రీస్తు గురించి చెప్పకుండా వారు ఎక్కడా లేరు. అలాగే క్రీస్తు వైపు చూస్తున్న మనము కూడా, సువార్తను ప్రకటించే మనము కూడా శిష్యులుగా మనం మార్చబడాలి. ఆమేన్. హతసాక్షులుగా మనం ఉండాలి. ఉంటావా? ఉండగలుగుతామా? మన గ్రామంలోనే మనం సాక్షులుగా ఉండలేకపోతున్నాం. మన గ్రామంలోనే మనం సాక్షులుగా ఉండలేకపోతున్నాం. ఇంకా హతసాక్షులుగా మనం ఏముంటాం? కుటుంబంలోనే మనం సాక్షిగా ఉండలేకపోతున్నాం. ఇక బయట ఏ విధంగా ఉండగలుగుతాం? అందుకే వాక్యము తెలియజేస్తున్న ప్రకారంగా నువ్వు అంగీకరించగలిగితే, నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే వాక్యం చెప్తుంది శిష్యుడుగా నువ్వు మార్చబడాలి. లోకసువార్త 2:16 మనందరిని శిష్యులుగా మార్చటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చాడు. ఆమేన్. ఆయన గురించి ప్రకటించడానికి, ఆయన గురించి త్యాగం చేయటానికి, ఆయన గురించి అనేకులకు తెలియజేయటానికి మనము శిష్యులుగా మార్చబడే వారంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 61 మొదటి వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 61 మొదటి వచనం. దేవుని ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు సువార్త ప్రకటించే వారంగా ఉండాలి, దీనులను ప్రకటించే వారుగా ఉండాలి. మనము దేవుని శరీరాన్ని లేక క్రీస్తును మనం అంగీకరిస్తున్నప్పుడు మన జీవితానికి ఆశీర్వాదకరమైన దీవెనగా మార్చబడుతుంది. ఈ క్రీస్తు పుట్టుక నా జీవితానికి సంతోషాన్ని ఇస్తుందని గ్రహించే విధముగా మన జీవితాలు మార్చబడాలి. ఆమేన్, ఆమేన్. చదువుదాం. ప్రభువు యెహోవా ఆత్మ దీనులకు సువార్తమానం ప్రకటించుటకు చాలు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఆత్మ దీనులకు సువార్త ప్రకటించే విధముగా ఉంటుంది. ఆమేన్. ఎలా ఉంటుంది? క్రిస్మస్ అని నువ్వు సంతోషిస్తున్నావు, క్రిస్మస్ ఆనందంతో నువ్వు ఉంటున్నావు. ఈ క్రిస్మస్ ఆనందం ఎలా ఉండాలంటే సువార్తను ప్రకటించే విధంగా ఉండాలి. నువ్వు అంగీకరించావు, అంగీకరించిన వారు దీనులు. ఆ దీనులకు నువ్వు వెళ్ళి ఈ సువార్త ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్, ఆమేన్. అంతేకాదు, నలిగిపోయిన హృదయాలు కలిగిన వారు ఉన్నారు, బాధల్లో ఉన్న హృదయాలు కలిగిన వారు ఉన్నారు. వారికి క్రీస్తు గురించి నువ్వు చెప్తే వారి హృదయములు తెప్పరిల్లి వారు దేవుని వద్దకు వచ్చేవారుగా ఉంటారు. హల్లెలూయా. కనుక ఈ క్రిస్మస్ రోజు దేవుని లేఖనాల ఆధారముగా యేసు ప్రభు జన్మించాడు. జన్మించిన యేసు ప్రభు నీ కొరకు నా కొరకే ఈ భూమి మీద జన్మించాడు. 400 సంవత్సరాల మనుషుల పాపాలు తుడిసివేయబడటానికి యేసు ప్రభు భూమి మీద జన్మించాడు. ఆమేన్. ఆ జన్మించిన దేవుడు నా కొరకే జన్మించాడని నువ్వు విశ్వసించినట్లయితే తప్పకుండా సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి, సువార్తను ప్రకటించాలి, శిష్యుడుగా మారాలి. మార్చబడినప్పుడు నువ్వు తప్పక దేవుని యందు ఆనందించు వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని చూస్తున్న విధానముగా ఏ మనుష్యుడు మనల్ని చూడలేడు. దేవుడు మనల్ని ప్రేమించిన విధముగా ఏ మనుష్యుడు మనల్ని ప్రేమించలేడు. దేవుడు మనల్ని చూసిన విధానంగా ఏ మనుష్యుడు చూడలేడు. దేవుడు మనల్ని ప్రేమించిన విధంగా ఏ మనుష్యుడు మనల్ని ప్రేమించలేడు. అందుకే దేవుని వద్దకు రావటానికి అన్నిటిని మనం వదిలిపెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చినప్పుడే దేవుని కార్యాలు మనము చూడగలుగుతాము. ఆమేన్. వదిలిపెట్టుకోవాలి.
కొందరికి పనే దేవుడు అవుతాడు, కొందరికి వండుడే దేవుడు అవుతాడు. వీటి మీద పడి దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, ఆ పని మీద పడి దేవుని విడిచిపెడుతున్నాం. అలా సంపాదించుకున్నది, అలా తెచ్చుకున్నది దేవుని కాదని తెచ్చుకున్నది ఏది ఏ మనుషుడి దగ్గర మిగలదు. నిజముగా నువ్వు క్రిస్మస్ జరుపుకుంటే, నీ పాపము పోవటానికి యేసు ప్రభు జన్మించాడని నువ్వు విశ్వసించి నమ్మినట్లయితే తప్పకుండా సువార్తను ప్రకటించు, తప్పకుండా శిష్యుడిగా మారి దేవునికి సాక్షిగా ఉండు. ఆమేన్, ఆమేన్. మన తల వెంట్రుకలు మనం ఎప్పుడు లెక్క పెట్టుకున్నామా? పోనీ ఆడవాళ్ళు, మీరు తల దూవుకున్నప్పుడు ఆ దూవినికి ఎన్ని ఎంటుకలు ఉన్నాయో లెక్క పెట్టారా? కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు కత్తిరేపించుకున్నప్పుడు ఎన్ని ఎంటుకలు పడిపోయినా లెక్క పెట్టారా? లెక్క పెట్టగలుగుతామా? మాట్లాడతలే. యేసుప్రభు అంటున్నాడు, చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. 10వ అధ్యాయము 30వ వచనం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. ఏం చేశాడంటండి? మాట్లాడండి. ఏం చేశాడు దేవుడు ఇక్కడ? ఏం లెక్క పెట్టాడు? మనము శ్రేష్ఠులం, పక్షుల కంటే జంతువుల కంటే మనము శ్రేష్ఠులం. దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే భయపడకండి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చెప్పాలి. ఏం చెప్తున్నాడు? భయపడకండి అంటున్నాడు. ఎందుకు దేవుడు ఖచ్చితంగా భయపడకండి అని చెప్తున్నాడు అంటే, నీ తల వెంట్రుకలను సైతం నేను లెక్క పెట్టాను. నీ తల వెంట్రుకలు నేను లెక్క పెట్టాను. నువ్వు భయపడాల్సిన అవసరము లేవు. నువ్వు నా స్వాధీనంలో ఉన్నావు, నువ్వు నా స్వాధీనంలో ఉన్నావు. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యముగా ఉండు అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చాలాసార్లు మన జీవితాల్లో వచ్చేది తెలుసా? భయం. సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉంటే, శిష్యుడుగా నువ్వు ఉంటే తప్పకుండా నువ్వు దేవుని స్వాధీనంలో ఉంటావు. దేవుని స్వాధీనంలో ఉండేవాడు భూమి మీద ఏ వ్యక్తి భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము చెప్తుంది, నీ తల వెంట్రుకలు దేవుడు లెక్కబెట్టి ఉన్నాడు. ఏంటండి? ఏంటండి? ఎన్ని ఊడిపోయినాయో, ఎన్ని ఉన్నాయో, ఎన్ని వస్తాయో కూడా దేవుడు ఏం చేశాడు? లెక్కబెట్టి ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి? నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. క్రీస్తు నా కొరకు జన్మించాడని భావించినప్పుడు తప్పకుండా నువ్వు సువార్తను ప్రకటిస్తూ దేవునికి శిష్యుడిగా మారినట్లయితే భయపడకు, నువ్వు నా స్వాధీనంలో ఉన్నావు అని దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీ తల వెంట్రుకలు నువ్వు లెక్క పెట్టుకోలేవు. ఎంత ప్రయత్నం చేసినా లెక్క పెడతావా? కనీసం దువ్వితే ఊడిపోయిన వెంట్రుకలు కూడా లెక్క పెట్టలేని పరిస్థితి. మన జీవితాన్ని దేవుడు లెక్క ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక భయపడవలసిన అవసరం లేదు. ఈ క్రిస్మస్ రోజు దేవుడు చెప్తున్నాడు, సువార్త ప్రకటిస్తూ దేవుడు శిష్యుడుగా నువ్వు మారినట్లయితే, ఉన్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని స్వాధీనంలో ఉన్నావు అని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఆమేన్. రెండో విషయాలు, మనం ఎన్ని అడుగులు వేస్తామని లెక్క పెట్టుకుంటావా? రోజుకు ఎన్ని అడుగులు ఎత్తున్నావు లెక్క పెడుతున్నావా? ఈ మధ్య స్మార్ట్ వాచ్లు వచ్చాయి. ఈ స్మార్ట్ వాచ్ల్లో కొన్ని వాచ్లు కరెక్ట్గా చెప్తున్నాయి, కొన్ని వాచ్లు రాంగ్ చెప్తున్నాయి. ఎన్ని క్యాలరీస్ తగ్గిపోయి మళ్ళీ ఎన్ని క్యాలరీస్ తగ్గిపోతున్నాయని ఆ వాచ్ చూపిస్తుంది. మరి అది ఎంతవరకు చూపిస్తుందో నాకు తెలియదు, కానీ చాలామంది చెప్తున్నారు అది సత్యం కాదంటున్నారు, కొంతమంది సత్యం అంటున్నారు. ఎవరు నమ్మకం వాళ్ళది. సరే, అది కాకుండా రోజు ఎన్ని అడుగులు వేస్తామో లెక్క పెట్టగలుగుతామా?
మన పిల్లలు పుట్టిన పిల్లలు ముద్దుగా లేచి ఒక 2 అడుగులు వేసి కింద పడ్డాడు అనుకోండి, మనం ఎన్నిసార్లు చెప్తాం? ఈరోజు నా కొడుకు 2 అడుగులు వేసాడు, ఈరోజు నా బిడ్డ 2 అడుగులు వేసి నడిచిందని సంతోషంగా చెప్తాం. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత కొంచెం నడిచాడు, అప్పుడు అంటాం ఈరోజు 4-5 అడుగులు వేసాడు అంటారు. 4-5 ఎంత? 4-5 9. మనకే కరెక్ట్గా లేదు అప్పుడు అక్కడ. మరి ఒక రోజంతా నడిచిన అడుగులు మనం ఎలా లెక్క పెట్టుకోగలుగుతాం? మనం అనుకుంటాం నేను ఒక్కడనే, నేను ఒంటరిని, నాతో ఎవరు లేరు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, యోబు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు, నీ అడుగు జాడలను నేను లెక్క పెడుతున్నాను అంటున్నాడు. ఆమేన్. ఏం లెక్క పెడుతున్నాడంట? నీ అడుగులను లెక్క పెడుతున్నాడంటే మరి నీతో దేవుడు ఉన్నట్టా లేనట్ట? ఆమేన్. ఇక నేను ఒంటరిని అని నువ్వు అనుకోవద్దు, నాకెవరు లేరని నువ్వు అనుకోవద్దు. ఎవరున్నారు నీతో ఇప్పుడు ఇక్కడ? ఎవరున్నారు? ఆమేన్. ఎవరున్నారు? గట్టిగా ఎవరున్నారు? చదువుతారా? యోబు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. చాలు. ఏం లెక్క పెడుతున్నాడంటండి? అడుగు జాడలు. నడుస్తున్న మార్గంలో ఎన్ని అడుగులు వేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో, ఎక్కడ ఉంటున్నావో, ఎక్కడ నడుస్తున్నావో, నీ అడుగు జాడలను దేవుడు లెక్క పెడుతున్నాడు. అంటే నీ అడుగులు లెక్క పెడుతున్నాడు అంటే నీతో దేవుడు వస్తున్నట్ట రానట్ట? హల్లెలూయా. ఏమండి? వస్తున్నట్ట రానట్ట? ఇక నేను ఒంటరిని భయపడాల్సిన అవసరం ఏంది? నాతో ఎవరూ రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నానని భయపడాల్సిన అవసరం ఏంటి? ఎవరు వస్తున్నారంట నీతోటి ఇప్పుడు? నీ అడుగును లెక్క పెట్టగలిగిన వాడు నీ దేవుడు నీతోటి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజు దేవుడు చెప్తున్నాడు నీకు, నువ్వు నా స్వాధీనంలో ఉన్నావు, నువ్వు లెక్క పెట్టుకోలేని నీ తల వెంట్రుకలనే నేను లెక్క పెట్టి ఉన్నాను, నువ్వు భయపడకు అని దేవుడు ఖచ్చితంగా నువ్వు చెప్తున్నాడు. రెండో విషయం చెప్తున్నాడు, ఇదిగో నేను ఒంటరిని, నాతో ఎవరు రావట్లేదు, నాతో ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్నావు, బాధపడకు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నీ అడుగు జాడను లెక్క పెట్టువాడు నీతో వస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. లెక్క పెడతాడంట. అంటే మనం ఎటు వెళ్తున్నామో అన్నీ కూడా ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది? నీతో ఉన్నవానికి. ఎవరున్నారు నీతోటి? ఉన్నాడా? ఆమేన్, హల్లెలూయా. ఈ క్రిస్మస్, క్రీస్తు జననం 400 సంవత్సరాలు పాప జీవితాన్ని తుడిచివేయడానికి జన్మించిన యేసు ప్రభు నీకు చెప్తున్న ఈ క్రిస్మస్ రోజు ఏంటంటే తెలుసా? వాక్యాలు నెరవేర్చినాయి గుర్తుపెట్టుకో అంటున్నాడు. రెండోది సువార్త ప్రకటించు అంటున్నాడు. మూడోది నా శిష్యులుగా మారండి అంటున్నాడు. వాక్యాన్ని ప్రకటించి సువార్తను చెబుతూ శిష్యులుగా మారిన నీ జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొదటి మాట, భయపడకు, నువ్వు నా స్వాధీనంలో ఉన్నావు, నువ్వు లెక్కించలేని నీ తల వెంట్రుకలు నేను లెక్క పెట్టాను, నీ జీవితాన్ని నేను లెక్కించలేనా, నీ జీవితాన్ని నేను మార్చలేనా అని దేవుడు అంటాడు. భయపడకు అని చెప్తున్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులేనా? శ్రేష్ఠులేనా? శ్రేష్ఠులే, కానీ పిచ్చుకలు చేసిన పని మనం చేయలేకపోతున్నాం ఒక్కోసారి కదా. పిచ్చుకలు చేసిన పని మనం ఒక్కోసారి చేయలేకపోతున్న పరిస్థితికి వస్తుంది. వాటికంటే శ్రేష్ఠులమే. అందుకన్నాడు భయపడకు అంటున్నాడు. రెండోది అంటున్నాడు, నాకెవరు లేరు, నేను ఒంటరిని, నాతో ఎవరు రావట్లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో ఈరోజు చెప్తున్నాడు, నీ అడుగు జాడలను లెక్క పెట్టు వాడును నేను. నీ అడుగు జాడలు నేను లెక్క పెడుతున్నాను అంటే దేవుడు నీతో ఉన్నాడు కనుక నీకు ఎలాంటి ఇబ్బంది అవసరమే లేదు. ఆమేన్, ఆమేన్. మన నీడ మనతో ఎలా ఉంటుందో దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా మనతో అదే విధంగా మన లోపల ఉంటున్నాడు.
యేసు ప్రభు తన జీవితానికి చాలా ఆశీర్వాదకరముగా ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. ఇది ఎప్పుడు పుడతాడో, ఎప్పుడు చచ్చిపోతాడో ఎవరైనా లెక్క వేయగలుగుతామా? నా మాట అర్థమైందా? ఎప్పుడు పుడతాడో, ఎప్పుడు చనిపోతాడో ఎవరైనా లెక్క పెట్టగలుగుతామా? కానీ దేవుడు లెక్క పెడుతున్నాడు. చూడండి, కీర్తన 139వ కీర్తన 16వ వచనం, 139వ కీర్తన 16వ వచనం చదవండి త్వరగా. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. ఆమేన్, హల్లెలూయా. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే, నీ దినములు ప్రారంభము కాకముందే దేవుడు నీ దినాలను లెక్క పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి పిండము కాకముందే ఆయన కనులు నిన్ను చూసాయంట. నీ దినములు ప్రారంభము కాకముందే నీ దినాలు ఎన్నో దేవుడు లెక్క పెట్టాడు. ఆమేన్, ఆమేన్. దేవుని వశములో మన జీవితం అంతా ఉంది. తల్లి గర్భంలో ఎప్పుడు పిండం అయిందో తల్లికి కూడా అవలు చెప్పండి, తెలిసిందా మీకు ఎవరన్నా? తల్లికి కూడా తెలియదు. తెలియాలంటే 2 నెలలు 3 నెలలు ఆగిన తర్వాత అర్థమవుతుంది. కానీ దేవుడు అన్నాడు, పిండము కాక మునుపే నా కనులు నిన్ను చూశాయి. ఏమన్నాడు? తల్లి గర్భంలో పిండము కాకముందే నీ కనులు, దేవుని కనులు నిన్ను చూసాయంట. ఒక్క దినము ప్రారంభము కాకముందే నీ దినాలన్నీ దేవుడు లెక్క పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మన జీవితంలో, మన విషయంలో అంతగా మనల్ని చూస్తుంటే మనం ఎందుకు సరైన విధముగా క్రీస్తును మహిమపరచలేకపోతున్నాం? మనం ఎందుకు సువార్తను ప్రకటించలేకపోతున్నాం? మనం ఎందుకు దేవుడిని మహిమపరచలేకపోతున్నాం? ఎందుకు ఆత్మానుసారంగా మనం సంతోషించలేకపోతున్నాం? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, ప్రజల బిడ్డలారా, ఈ క్రిస్మస్, క్రీస్తు పుట్టుక 400 సంవత్సరాల పాపాన్ని తుడిచివేయడానికి ఆయన పుట్టి, అప్పుడు మనుషులందరి పాపమును తుడిచివేసి ఆయన సజీవంగా ఉండగలిగిండు. ఆమేన్. ఆయన పుట్టుక వలనే మనము ఈరోజు దేవుని రాజ్యానికి, స్వర్గలోకానికి చేరే వారంగా మనం ఉన్నాం. ఆయన పుట్టకపోతే మనుషుల్లో పాపం అదే విధంగా ఉండేది. మనుషులు అదే పాపముతో చనిపోయేవారు. మనుషులు అందరూ పాపంతో నడిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని తండ్రైన దేవుడు మళ్ళీ జాలిపడి తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించి మన పాపాన్ని తుడిచివేసిన రోజే ఈ క్రిస్మస్ రోజు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ వాక్యము నెరవేర్చబడింది. వాక్యము నెరవేర్చబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చెప్పబడుతుంది, వాక్యము నెరవేర్పు జరుగుతుంది అని. కనుక వాక్యము నెరవేర్పు జరిగింది. అందుకే యేసు ప్రభు భూమి మీద పుట్టాడు. అందుకే నక్షత్రం సువార్త ప్రకటించింది. ఎవరు ప్రకటించారు? నక్షత్రం సువార్త ప్రకటించింది. మనుషులు సువార్తను ప్రకటించారు. తర్వాత ఎవరు ప్రకటించారు? దేవదూత కూడా దేవుని గురించి సువార్తమానము చెప్పగలిగింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము కూడా సువార్తమానము చెప్పేవారముగా, సువార్తను ప్రకటించే వారముగా, ఆయనకు శిష్యులుగా మార్చబడి హతసాక్షులుగా, నేను చంచిన బ్రతికిన క్రీస్తు కొరకే అనే తీర్మానంతో ఉండగలిగితే దేవుడు చెప్తున్నాడు, మొదటిగా భయపడకు, నీ తల వెంట్రుకలను లెక్క పెట్టాను, నీ జీవితాన్ని నేను మార్చలేనా? నువ్వు శ్రేష్ఠుడు కాదా? నేనేందో, నాకేమవుతుందో, నాకేం కావట్లేదు, నేను శ్రేష్ఠున్నా, ఇబ్బంది పడుతున్నా, కష్టపడుతున్నావు, అన్ని రకాలుగా అనుకుంటున్నావు.
దేవుడు అంటున్నాడు, నీ తల వెంట్రుకల్లో నేను లెక్క పెట్టాను రా బాబు, నువ్వు శ్రేష్టమైన వాడు, భయపడకు అని దేవుడు చెప్తున్నాడు. రెండోది చెప్తున్నాడు, నాతో ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు, నీ అడుగు జాడలు లెక్క పెడతానికి నీతో నేను ఉన్నాను అంటున్నాడు. ఆమె మూడోది అంటున్నాడు, నీ దినములు ప్రారంభము కాకముందే నీ రోజులు ఎన్ని రోజులు నేను లెక్క పెట్టాను రా బాబు, కనుక నువ్వు నా స్వాధీనంలో ఉన్నావు, నువ్వు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని దేవుడు స్పష్టంగా ఈ క్రిస్మస్ రోజు ప్రభు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక క్రీస్తు మనలను ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా చూస్తున్నాడు. క్రీస్తు మనలను ఒక నమ్మదగిన వాడిగా చూస్తున్నాడు. క్రీస్తు మనలను శ్రేష్ఠులుగా చూస్తున్నాడు, ధన్యులుగా చూస్తున్నాడు. పాపము తుడిచివేయబడిన మనుషులుగా యేసు ప్రభు చూస్తున్నాడు. మనము కూడా అదే విధముగా జీవించిన నాడు నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో జరుగుతాయి. నిజమైన క్రిస్మస్ మనం జరుపుకోగలుగుతాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకో ప్రియమైన బిడ్డలారా, క్రిస్మస్ మనం చేసుకోవటానికి, క్రిస్మస్ జరగటానికి ప్రభు చెప్తున్నాడు. కొత్త బట్టలు కాదు, తిండి కాదు, ఏది కాదు, ఆత్మ సంబంధమైనగా నువ్వు జరుపుకోవటమే నిజమైన క్రిస్మస్ అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. తిండి ఒక రోజు అయిపోతుంది, బట్టలు కొన్ని రోజుకి పాడైపోతాయి, కానీ ఆత్మ సంబంధముగా ఈ క్రిస్మస్ నువ్వు జరుపుకుంటే దేవుని సన్నిధికి చేరే అంతవరకు ఆ సంతోషం, ఆ దీవెనలు నీ వెంటే దేవుడు ఉంచబోతున్నాడు. ఆమేన్. నేను మళ్ళీ చెప్తున్నా, పనుల కంటే దేవుడు ఎక్కువ, పనుల కంటే దేవుడు ఎక్కువ. దేవుడు కాదని మనం ఏ పని చేసినా ఆ పనిలో మిగులుబాటు ఉండదు, రాబడి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కనుక ఏ పని చేసినా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని ఆతృత, ఆరాటం ఎప్పుడైతే ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో అప్పుడే ఆ వ్యక్తి ఆత్మానుసారంగా దేవుళ్ళు ఎదుగుతున్నాడు, ఆత్మానుసారంగా దీవించబడుతున్నాడని జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకో, ఇది నిజమైన క్రిస్మస్. సువార్త ప్రకటించు, శిష్యుడుగా మారితే దేవుడు భయపడకు, నీ తల వెంట్రుకలు లెక్క పెట్టాను నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అడుగు జాడలు నేను లెక్క పెడుతున్నాను అంటున్నాడు. పిండము కాకముందే నీ రోజులన్నీ నేను లెక్క పెట్టేసిన, నువ్వు ఏ విధమైన ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకో, క్రిస్మస్ అంటే నీ ఇష్టానుసారంగా ఉండి నీకు నచ్చిన జీవితం జీవించి ఏ విధంగా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. కొత్త బట్టలు, వంటలు కాదు క్రిస్మస్. ఆత్మానుసారంగా క్రిస్మస్ జరుపుకున్నప్పుడే నిజముగా నువ్వు దేవుని బిడ్డవవుతావు. లేకపోతే నిన్ను పరిపాలించేది సాతానుడే. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడకపోతే మనుషులందరూ పాపంతో నిండిపోయారు. ఇప్పుడు కూడా నీ ఆత్మానుసారంగా నువ్వు క్రిస్మస్ జరుపుకోకపోతే నీ జీవితం కూడా అదే విధంగా అయిపోతుంది, ప్రయోజనం లేకుండా అయిపోతుంది. కనుక గుర్తుంచుకో, క్రిస్మస్ సంతోషాన్ని కలగజేస్తుంది, పాపం నుండి విడుదల కలగజేస్తుంది. సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలి. దేవుడు అంటున్నాడు, అలా నువ్వు ఉంటే భయపడకు, నువ్వు శ్రేష్ఠుడివి అని దేవుడు చెప్తున్నాడు. రెండవ చెప్తున్నాడు, నీ అడుగు జాడలు నేను లెక్క పెడుతున్నా. నువ్వు అనుకోవచ్చు నాకు నచ్చిన చోటకు నేను వెళ్తానని, కానీ దేవుడు అంటున్నాడు, అరే బాబు, నీకు నచ్చిన చోటకు నువ్వు వెళ్తాం కాదు, నీ అడుగులు నేను లెక్క పెడుతున్నా, జాగ్రత్త. నీ అడుగులు నేను లెక్క పెడుతున్నా, జాగ్రత్త అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అది దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉన్నప్పుడే నీ జీవితంలో ఒక మార్పు అనే దేవుడు నిజమైన క్రిస్మస్గా దేవుడు మారుస్తాడు. ఆమేన్. ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతామో తెలీదు, కానీ దేవుడు దాన్ని లెక్క పెట్టాడు. దేవుడు దాన్ని లెక్క పెట్టాడు. మరణం రాకముందే నీ ఆత్మానుసారంగా దేవుని దగ్గర ఒప్పుకుని ఈ క్రిస్మస్ రోజు దేవుని దగ్గర మహిమపరచగలిగి నువ్వు ఉన్నట్లయితే
ఒకవేళ మరణ దినం వచ్చినను సరే, నిజముగా నీ ఆత్మానుసారంగా దేవుని ఒప్పుకుని నువ్వు ఉంటే దేవుని రాజ్యంలో నువ్వు కనపడతావు. లేకపోతే నిత్య నరకములో ఉంటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. భూమి మీద ఉన్నప్పుడు అదే బ్రతుకు, సచ్చినాక కూడా అదే బ్రతుకు. ఎన్ని రోజులు మనం ఉన్న ఆత్మానుసారంగా ఉండకపోతే మన జీవితాలు మారవు. కనుక నిజమైన క్రిస్మస్ జరుపుకున్న నీకు దేవుడు ఈ 3 విషయాలు చెప్తున్నాడు. భయపడకు అని, నీతో వస్తున్నాను అని, నువ్వు నా స్వాధీనంలో ఉన్నావు అని దేవుడు ఈ 3 విషయాలు చెప్తున్నాడు. ఈ 3 విషయాలు మన జీవితంలో జరగాలంటే దేవుని వాక్య నెరవేర్పు జరిగిందని నమ్ము, సువార్త ప్రకటించు, శిష్యుడుగా మారితేనే నీ జీవితంలో ఈ క్రిస్మస్ ఆనందం నీకు దేవుడిస్తాడు. ఆ కృప పరిశుద్ధాత్ముడు మీ అందరికి కలగ చేయనుగాక. ఆమేన్. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను ఆత్మానుసారంగా నేను నడవాలి ప్రభువా. శరీరానుసారమైన కాకుండా ఆత్మానుసారమైన జీవితంలో నేను నడవాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం. ఎవరు మోకరించుకున్నద్దు. కొత్త బట్టలు లేవు, పాత బట్టలు లేవు. మోకరిద్దాం. దేవుని సమయంలో మోకరించడం కావాలి. మోకరిద్దామా? మోకరిద్దాం. ఆత్మానుసారమైన పండుగను జరుపుకో. ఈరోజు ఆత్మానుసారమైన పండుగను జరుపుకోకపోతే ఇదిగో వ్యర్థమే. నీ ఆత్మానుసారమైన పండుగను జరుపుకునే విధంగా నీ జీవితాన్ని మార్చుకో. క్రీస్తు 400 సంవత్సరాల పాపాన్ని తుడిచివేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. నీ పితరులు, నువ్వు దాంట్లో ఉన్నావు. నీ పాపాన్ని తుడిచివేయడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకు జన్మించాడు. దాన్ని గ్రహించు. ఒకసారి ఆలోచిస్తావా? వాక్యాలు నెరవేర్చబడ్డాయి కదా, వాక్యానుసారమే కదా యేసు ప్రభు జన్మించింది. నువ్వు నమ్మితే, ఆ వాక్యాన్ని నమ్మినట్లయితే తప్పక నీ జీవితంలో దేవుని మహిమపరిచే జీవితంగా నీ జీవితం మార్చబడాలి. కనుక ప్రభువుని ప్రార్థన చేస్తావా? మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మన చేతులను జోడించి ప్రభు వైపు చూస్తూ, ప్రభువా, నేను సువార్తను ప్రకటించాలి, నేను శిష్యుడిగా మారాలి. అలా మారితేనే భయపడకు అనే లేఖనాన్ని మీరు చెప్తున్నారు ప్రభువా. అది నా జీవితంలో నెరవేర్చబడుతుంది ప్రభువా. అది నా జీవితంలో నెరవేర్చబడుతుంది ప్రభువా. ప్రభువా, నా వెంట్రుకను లెక్క పెట్టావు, నా తల వెంట్రుకను లెక్క పెట్టావు ప్రభువా. నేనెంతటి వాణ్ణు? మనుషుల దగ్గర గడపడవచ్చు కానీ దేవుని దగ్గర గడవ పడితే పాతాళానికి అడగదొక్కబడతావు. కనుక గర్వాన్నంతటిని తీసివే. ఈ క్రిస్మస్ రోజు నిశ్చయముగా నీ జీవితాన్ని మార్పు తెచ్చుకుంటావా? ఒక్కసారి నీ అడుగు జాడలు లెక్క పెడుతున్నాడండి. నువ్వు ఏడకి వెళ్తున్నావో దేవుడు చూస్తున్నాడని అర్థం. అది నువ్వు నడుస్తున్న అడుగులు లెక్క పెడుతున్నాడంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఏం చేస్తున్నావో లెక్క పెడుతున్నాడు. జాగ్రత్త. నువ్వు భిన్నంగా కాకముందే దేవుడు కన్నులు నీ మీదకి వచ్చాయి. నీ దినము ప్రారంభము కాకముందే దేవుడు నీ దినాలన్నీ లెక్క పెట్టేశాడు. నువ్వు దేవుని స్వాధీనంలో ఉన్నావు. దేవుని స్వాధీనంలో ఉన్నావు. ఆత్మానుసారముగా నువ్వు ఉండి ఈ క్రిస్మస్ జరుపుకో. ఆత్మానుసారంగా ఉండి ఈ క్రిస్మస్ జరుపుకో. ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, కృప నీవు, కనికరము చూపు, సహాయము చేయి. ప్రభువా, నీ వందనాలు. ఆత్మ తండ్రి, నీ కాపుదల దయచేయి ప్రభువా. నీ హస్తమును చాపు ప్రభువా. తండ్రి,
ఆ వాక్యం నెరవేర్పిందని ఈ క్రిస్మస్ దినంలో మేము తెలుసుకున్నాం. ఈ నెరవేర్పు వాక్యాలు మా జీవితంలో ఉండును గాక. మేము సువార్త ప్రకటించే వారంగా ఉండును గాక. శిష్యులుగా మేము మార్చబడును గాక. తండ్రి, నువ్వు మాకు చెప్తున్నావు, భయపడకు, నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి అని దేవా నువ్వు మాతో చెప్తున్నావు. మేము శ్రేష్టమైన వ్యక్తి వారంగా మేము ఉన్నాం కనుక తండ్రి, మా జీవితాలకు నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం. మా అడుగు జాడలను లెక్క పెడుతున్నావు. మాతో నువ్వు వస్తున్నావని మేము నమ్ముతున్నామయ్యా. మేము వెళ్ళే చోట ఎలా ఉన్నాయో, ఎలా జీవిస్తున్నామో నీకు తెలుసు నాయన. ఆ విధమైన జీవితాన్ని ప్రభువా ఒక్కసారి నువ్వు చూడు, నీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ కొదన ప్రభువా మా దినములన్నీ లెక్కబెట్టి ఉన్నావు. మా దినములన్నీ లెక్కబెట్టి ఉన్నావు. మా దినాలన్నీ లెక్కబెట్టావు. లెక్కబెట్టిన దినాలన్నీ ప్రభువా నువ్వు మాత్రమే లెక్క పెట్టగలవు. మేము ఎప్పుడు మరణిస్తామో, ఎప్పుడు పుడతామో మాకు తెలియదు ప్రభువా. మేము ఇకనైనా శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మా జీవితాలను మార్చుకుని ఈ క్రిస్మస్ రోజు మా జీవితాలు మార్చుకుని ఈ వాక్య ప్రకారంగా మమ్మల్ని నడిపించమని సహాయము చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థన నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని సమాధానం మీతో ఉండును గాక. అందరం లేచి నిలబడదాం. మాట్లాడొద్దు, లేచి నిలబడ. వారు మాట్లాడడానికంటే ముందు నేను ఆల్రెడీ సండే చెప్పాను, చర్చిలో గ్రూప్లో కూడా అనౌన్స్మెంట్ చేశాం. వారు సర్పంచ్గా గెలిచినందుకు థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతగా మరి మన మందిరానికి 50,000 రూపాయలు ఈ బండ వేసుకోవడానికి డొనేషన్ చేశారు. ఆ బండకు కూడా మనం ఇవ్వటం జరిగింది. సో ఆ పనులు ముందు జరుగుతున్నాయి. అందుని బట్టి మరి ముఖ్యంగా మరొకసారి సర్పంచ్ గారిని మనం అభినందిద్దాం చప్పట్లు కొట్టి. ఈ సమయంలో ఒక 2 మాటలు మీరు చెప్పి సెలవు తీస్తాం. ఈరోజు పర్వదినమైనటువంటి క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరికి పేరు పైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్ననే జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అందరూ పరోక్షంగా ప్రత్యక్షంగా నా యొక్క గెలుపు కోసం పనిచేసేటువంటి నా యొక్క గ్రామ ప్రజలు వీళ్ళందరికీ కూడా యేసు బిడ్డలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి పండుగ మళ్ళీ అందరూ కూడా జరపవలసిందిగా కోరుతూ, ఈ యొక్క మంచి సుదినం రోజు స్వర్గీయ అదర్ గారు వారపై గారు కూడా ఇదే రోజు పుట్టిండు. మరి వారి యొక్క జన్మదినాన్ని కూడా పోయి రావడం జరిగిన, అందుకే కొంచెం లేట్ అయ్యారు. అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సమయంలో అమ్మగారు, నేను సర్పంచ్ గారిని ఈ శాలువతో సన్మానిస్తాం. అందరూ కూడా చప్పలు కొడతా ఉండండి. కూర్చుంటే బాగుంటుంది. ఫోటో ఒకసారి జరుగు. నాని తీ. రైట్, ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మంచిది, చాలా సంతోషం. గ్రామాధికారి మన వద్దకు రావటం దేవునికి వందనాలు. చిన్న విషయం, చిన్న కానుక, ఏం లేదు. ఫస్ట్ అన్నకి బాబు పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు అనుకున్నారు చిన్న కానుక పెడదామని, 5 గ్రాములు 5 తులాలు పెడదామని చెప్పేసి వెండి పెడదాం అనుకున్నారు. అప్పుడు ఇచ్చేసారు. సో నెక్స్ట్ మళ్ళీ నాకు ఒక కొడుకు పుట్టిన తర్వాతకి 10 తులాలు పెడదామని చెప్పేసి అనుకుని అమ్మ వాళ్ళు నిశ్చయించుకున్నారు. సో దాని ప్రకారం ఇప్పుడు సంఘం అది పట్టుకొచ్చేస్తున్నారు. ఓకే, రైట్, దేవునికి వందనాలు. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి,
మరి రూబెన్ గారి కుటుంబం తండ్రి వారి కుమారుల్లో చేసిన నీ గొప్ప కార్యాలను బట్టి వారు తీసుకొచ్చి అప్పగిస్తున్న ఈ కానుకను సంఘంలో మీ నామానికి మహిమకరంగా వాడుకుని నీ కృప దయచేసి వారి సంతానాన్ని దీవించమని యేసు పేట ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. 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 God bless you. సరే రైట్. మహిమ ఈ యొక్క మందిరంలో దీనిని మనం ఉపయోగించుకునే వారంగా ఉందాం. జాలకగుంటే చైన్ కట్టి వేసుకుందాం. రైట్, చాలా వందనాలమ్మా. రైట్, మంచిది. అందరూ పట్టుకోండి, అందరూ పట్టుకోండి, చేత చాపండి. అలా వీడియోకి జరగండి. రైట్, అందరూ కట్ చేసి పిల్లలకి ఇవ్వు. మీరు అందరూ ఉండండి, కేక్ తీసుకోండి. లడ్డు తీరా వదిలమ్మా. అలా కట్ చేసి పెట్టు. ఆగు బిడ్డ. రైట్, చిన్న చిన్న పీసులు అమ్మా. అవసరమా? చిన్న చిన్న ఇవ్వండి. పిల్లలందరూ కేక్ తీసుకుని వెళ్ళండి. అయిపోయిందా? పిల్లలందరూ తీసుకున్నారా? వెరీ గుడ్. అందరూ నీకు స్తోత్రాలు. ఈ యొక్క క్రిస్మస్ మా జీవితాలకు ఆనందకరమైనదిగా మా జీవితాల్లో ఉండునుగాక. తండ్రి, నీ గొప్ప సహాయం చేయండి. నీ కృపను ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఆత్మ తండ్రి, నీ కృపా కాపుదల దయచేయమని, క్రీస్తు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మీ సహాయము ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఈ క్రిస్మస్ దీవెనలు పేరు పేరున ప్రతి బిడ్డ దీవించబడునుగాక. తండ్రి, మీ సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ కృపనివ్వండి. భయపడకు, నువ్వు శ్రేష్టమైన వాడివి అని మీరు చెప్తున్నారు. ఆ శ్రేష్టమైన వ్యక్తులుగా ప్రతి బిడ్డ మార్చబడునుగాక. ఇచ్చిన కానుకని సేవలు వాడుకోండి. రామని నమ్మకం యేసయ్య పేరిట మమ్మల్ని అందరినీ నా తండ్రి. రైట్, అందరికి ఇవ్వండి. నువ్వు ఒక బాక్స్ స్త్రీలకి, నువ్వు నాని నువ్వు కూడా అట్లా ఆన్ చేసి అన్నీ ఉన్నాయి బయట.
అరే ముగ్గురు వస్తున్నారు ఆగా అగో బండి మీద వస్తున్నారు. రండి 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 త్వరగా 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 పరిగెత్తండి. వాళ్ళకి కనపడదు. వస్తుందా అయ్యా? అయ్యా బయట ఉన్న వాళ్ళు లోనికి రండి. సాంబయ్య రా, లోపల రా. మైక్ లేదా రా ఒకటి? మన మాజీ ఉప సర్పంచ్ ఉన్నట్టు రావాలి. సరే సరే నిలబడ, ఏం కాదు నిలబడ. ఇట్లా కనపడుతుంది. నువ్వు కనపడుతున్నావా? ఇంకా బయట ఉన్నారా ఎవరన్నా? ఇంకా బయట ఎవరన్నా ఉన్నారా? రైట్. జాయ్ ఫన్నీ రండి బాబు. ఏం కాదు, పట్టుకుంది గుర్తుంటుందిలే. కూర్చో కూర్చో, ముందు కూర్చో. రైట్, కానీ కానీ నా వెనకాల ఉండి మీరు ఫోటోలో పడరు. వస్తువా అమ్మా? నువ్వు దిగువా? రైస్తావా? మీరు దిగరా? భార్గవి లే, మీరు దిగరా? నాని లే. ఎంత ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కావట్లే. ముందుకు రండి. ఇక్కడ పెద్ద పెద్ద ఆంటీ వాళ్ళు కూర్చున్నారు. మీరు ముందే కూర్చోపండి. కానీ రైట్, నువ్వు కూడా పరిగెత్తుకుంటురా. అది వీడియో ఇప్పుడు తీసేది. అప్పుడు ఫోటో తీస్తాడు. ఆగండి. అదే స్టూడియో ఉన్న వాళ్ళు అటు చెప్తూ ఉంటారు. పోయిన క్రిస్మస్ దిగిన ఫోటో ఈ సంవత్సరం క్యాలెండర్లో వచ్చింది. కానీ తీ. రెడీ, 1 2 3. నువ్వు కూడా రా. ఉరుకు. 1 2 3. ఇడ్లీ. రైట్,